హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎస్పెషల్లీ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏపీపీఎస్సి మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, గ్రూప్ 2 మెయిన్స్లో ఏమి ఇచ్చారు అనేది నేను మొత్తం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది మన వీడియోస్ అది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి దే హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మోర్ ఇలాంటి ఎక్కువ వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే సో అందులో భాగంగా మనం ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ పేపర్ సిలబస్ ఏదైతే ఉందో, అంటే ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ మన గ్రూప్ 2 సిలబస్ లాగా అనమాట, అంటే మెయిన్స్ సిలబస్. ఓకే, సో అందులో సేమ్ మనకి పేపర్ 1 పేపర్ 2 ఎలా అయితే ఉందో సేమ్ అదే సిలబస్ ఉంది. సో మనకి ఆల్రెడీ దానికి సంబంధించిన ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఆ పేపర్ కూడా ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ మీద మనం చదువుకోవాలి అనేది మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గుర్తించి దానికి తగ్గట్టుగా చదువుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ సోర్సెస్ మార్కెట్లో ఉన్నాయన్నీ చదువుకుంటూ పోతే కాదు. దాంతోపాటు మనం క్వశ్చన్ సాల్వింగ్ అనేది, ఎంసీక్యూ సాల్వింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ద్వారా, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీకు నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు తెలియజేస్తూనే ఉంటాను, మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. మీరు కనుక మన ఛానల్ ఫాలో అవుతూ, మన మెంటార్షిప్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ కనుక సాల్వ్ చేస్తే ఒక 10,000 క్వశ్చన్ల నుంచి 15,000 20,000 క్వశ్చన్లు కనుక సాల్వ్ చేస్తే మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 సాధించుకోగలుగుతారు. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. గ్రూప్ 2 అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ అయినా మీరు సాధించుకోగలుగుతారు. 100% నేను మీకు గ్యారంటీ ఇస్తాను. సార్ నేను ఒక 1000 గంటలో నేను క్లాసెస్ విన్నాను సార్, నేను ఒక 5,000 పేజీలు 10,000 పేజీలు నేను చదివాను సార్ అంటే, చదివేసేసానంటే నేను గ్యారంటీ ఇవ్వను. కానీ మీరు ఒక 15,000 క్వశ్చన్లు 20,000 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేశానంటే మీకు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది అని నేను చెప్పగలను. అందులో కూడా క్వశ్చన్స్ కూడా ఏది పడితే అది కాకుండా స్టాండర్డ్గా, ఇప్పుడు పిఐబి అవ్వచ్చు, హిందూ పేపర్ అవ్వచ్చు, లేకపోతే ఈనాడు పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం సాల్వ్ చేసుకుంటే, ఆర్ అదర్ సోర్సెస్, అదర్ స్టాండర్డ్ సోర్సెస్, రెఫరెన్సెస్. సో ఇవన్నీ మనం వాటి నుంచి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు సర్వీస్ వస్తుంది. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు కనుక 15,000 నుంచి 20,000 ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మీకు సర్వీస్ గ్యారంటీ. ఓకే, సో అందులో నో డౌట్ అనమాట. సో అదే మీకు నేర్పిస్తుందండి, మీరు ఎలా ఆలోచించాలనేది మీకు నేర్పిస్తుంది. అందుకనే మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ డైరెక్షన్లో రోజు క్వశ్చన్ సాల్వ్ చేయాలి అనే డైరెక్షన్లో తీసుకెళ్ళడం కోసం నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. మీరు యూటిలైజ్ చేసుకోండి, వినండి. ప్రతి క్వశ్చన్ మీరు సరదాగా ఇది చదువుకుంటూ మధ్యలో గ్యాప్ తీసుకొని కొంతసేపు సరదాగా ఇది వాచ్ చేసి మళ్ళీ చదువుకుంటూ ఇలా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది పల్స్ తెలిస్తేనే కదా మనం బాగా చదవగలుగుతాం. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అది మాత్రమే కాకుండా మన గ్రూప్ 2 మెంటార్షిప్ న్యూ బ్యాచ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్ జనరల్గా ఏంటంటే మనం ప్రతిరోజు మీకు ఒక టాపిక్ ఇచ్చి, షెడ్యూల్ ఇచ్చి, టాపిక్ ఇచ్చి దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ షేర్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఎవ్రీడే మీరు ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే మీరు ఎగ్జామ్ రాయడం వల్ల, ఎవ్రీడే మీరు టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఒక డైరెక్షన్ వస్తుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుంటారు. మీ అంతటా మీరు సిలబస్ అంతా చదువుకోవాలంటే కష్టం కదా. అదే రోజు ఒక టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారు. ఒక రోజు 2 రోజులు మిస్ అవ్వచ్చు, అది ఎవరికైనా సహజమే. మళ్ళీ నెక్స్ట్ డే మనం బుక్స్ ఓపెన్ చేసి మళ్ళీ చదువుకొని ఆ సిలబస్ కవర్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ప్రిలిమ్స్కి వెళ్ళేసరికి 3 రివిజన్స్, మెయిన్స్కి వెళ్ళేసరికి కనీసం 5 రివిజన్స్ అయితే మీతో నేను చేస్తాను. అన్ని రివిజన్స్ చేసి ఎవరైతే చేస్తారో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మనం గంటల తరబడి క్లాసెస్ మాత్రమే కాకుండా గంటల తరబడి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది మీకు సక్సెస్ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, మన దగ్గర నుంచి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, ఓకే, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అందరు చెప్పేది అదే, సాల్వ్ మోర్ క్వశ్చన్స్. అంతే, ఇందులో సింపుల్ లాజిక్. సాల్వింగ్ మోర్ క్వశ్చన్స్ ఈక్వల్ టు
సక్సెస్ అంతే. ఓకే, సో లెట్ us గో టు ద టాపిక్, డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అండ్ ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. కాంటాక్ట్ చేసి మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి అంతే. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మిషన్ ఆఫ్ డిఆర్డిఓ? డైరెక్ట్గా అడిగేశాడు, వెరీ సింపుల్. డిఆర్డిఓ మీకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మీకు సిలబస్లో ఉంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ డిఆర్డిఓ, టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అని ఉంది. అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, విజన్, మిషన్ అని మీకు గ్రూప్ 2 సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆ మిషన్ నుంచే మీకు క్వశ్చన్ అడిగేశారు. ఓకే, సో వెరీ ఈజీ కదా, అది చదువుకుంటే చాలు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మిషన్ ఆఫ్ డిఆర్డిఓ అని అన్నాడు. సో ఫస్ట్ చూడండి, డిజైన్, డెవలప్ అండ్ లీడ్ టు ప్రొడక్షన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెన్సర్స్, వెపన్ సిస్టమ్స్, ప్లాట్ఫామ్స్ అండ్ అలైడ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇండియన్ డిఫెన్స్ సర్వీస్. ఎస్, అయితే మనకి ఇక్కడ మిషన్లో ఏంటంటే జస్ట్ ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ అని డైరెక్ట్గా అలా ఇవ్వకుండా ఇక్కడ సెక్యూరిటీ డొమైన్స్ ఆఫ్ ల్యాండ్, ఎయిర్, స్పేస్, సైబర్ అండ్ సైబర్ అని ఇచ్చాడు ఒరిజినల్ మిషన్ డిఆర్డిఓ దాంట్లో. ఓకే, అండ్ ప్రొవైడ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ టు ఆప్టిమైజ్ కాంబాట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ప్రమోట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ట్రూప్స్. ఎస్, ఇప్పుడు మన ట్రూప్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేయాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ తట్టుకొని నిలబడడానికి కావాల్సిన డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఈ డిఆర్డిఓ తయారు చేస్తుంది. సో అది కూడా మన మిషన్లో భాగమే, డిఆర్డిఓ మిషన్లో భాగమే. డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమిటెడ్ క్వాలిటీ మ్యాన్ పవర్ వైల్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఇండిజీనియస్ టెక్నాలజీ బేస్, అది కూడా మిషన్లో భాగమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, క్వాలిటీ మ్యాన్ పవర్ని డెవలప్ చేసుకోవాలి. అంటే స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ని స్ట్రెంథన్ చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అదే మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెస్ట్ ఎవాల్యుయేషన్ ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవాలని ఒక మిషన్ ఉందన్నమాట. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి, ప్రమోట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీస్. ఇది తప్పు. యాక్చువల్గా మనం ఆత్మనిర్భరత అనేది మనం అచీవ్ చేయాలి. మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో భాగంగా మనం వేరే దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే ఆత్మనిర్భరత. అంటే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ మధ్య కొలాబరేషన్ని పెంచి మనం సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయాలనేది మన టార్గెట్. అంతేగాని వేరే దేశం మీద డిపెండ్ అయ్యి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేసినవి ఉన్నాయి, కానీ అది మిషన్ కాదు. ఓకే, మన సెక్యూరిటీ డెవలప్ చేసుకునే దాంట్లో మనం వేరే రష్యాతో మనం బ్రహ్మోస్ మిసైల్ డెవలప్ చేసుకున్నాం, ఇజ్రాయెల్తో మనం పార్ట్నర్ అయ్యి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ డెవలప్ చేసుకుంటున్నాము. ఓకే, అయితే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది మన మిషన్లో భాగం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి, ఇండియన్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి మనం డెవలప్ చేసుకోవాలి అని మిషన్ ఉందన్నమాట. అదేంటంటే డైరెక్ట్గా ఎలా ఇచ్చాడంటే, నర్చర్ అండ్ స్ట్రెంథన్ డిఫెన్స్ R&D capability in Indian industry, science and technology institutions and academia through collaboration అన్నది. ఇండియన్ ఇండస్ట్రీలో కొలాబరేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఇది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది తప్పు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద కీ ఏరియాస్ ఆన్ విచ్ ద విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఈజ్ సెంటర్డ్? ఈ క్రింది వాటిలో డిజిటల్ ఇండియా దృష్టి కేంద్రీకృతమై ఉన్న ముఖ్య రంగాలలో ఒకటి కానిది ఏది అని అంటున్నాడు. సో ఇక్కడ డిజిటల్ ఇండియా విజన్ గురించి అడుగుతున్నాడు. సో చూడండి, మనం ఏదైతే పైన మిషన్ ఆఫ్ డిఆర్డిఓ ఇచ్చాడు, ఇక్కడ డిజిటల్ ఇండియా విజన్ అని ఇచ్చాడు. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్, ఇలాంటివి చదువుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్. ఎస్, ఇట్ ఈస్ ఎ విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా అనమాట. విజన్లో 3 కోర్ పిల్లర్స్ మీద డిజిటల్ ఇండియా ఫోకస్ చేస్తుంది అనమాట.
ఒకటి ఫస్ట్ పిల్లర్ వచ్చి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్, అంటే ప్రతి పౌరుడికి ప్రయోజనకరంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉండాలి అనేది ఇది చెప్తుంది. ఇది కోర్ విజన్ అనమాట. అంటే అందులో భాగంగా ఏంటంటే ఆధార్ తీసుకొచ్చారు, కామన్ సర్వీస్ సెంటర్స్ తీసుకొచ్చారు, అంటే ఫస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూటిలిటీలో భాగంగా. ఓకే, సో మనం ఫైనాన్షియల్ అండ్ డిజిటల్ పార్టిసిపేషన్ని పెంచారు, అర్థమవుతుందండి. సో ఇలాగా అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఫర్ ఆల్ సిటిజన్స్ అని చెప్పేసి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్, అది కూడా అనదర్ విజన్, కోర్ పిల్లర్ ఆఫ్ విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా అనమాట. సో గవర్నెన్స్ అండ్ సర్వీసెస్లో భాగంగా ఏం చేశారంటే ఇప్పుడు ఉమంగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారనమాట. ఈ ఉమంగ్ ప్లాట్ఫామ్ ద్వారా సిటిజన్స్కి ఏమన్నా ఎంటర్టైన్మెంట్స్ రియల్ టైంలో అది అందించడం చేస్తారు. నెక్స్ట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ జ్యూరిడిక్షన్స్ని మధ్య ఇంటిగ్రేషన్ పెంచారనమాట. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఈ గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్లో భాగమే అనమాట. క్యాష్లెస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ పెంచడం మీద ఫోకస్ చేయడం, అది కూడా ఈ గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్లో భాగం డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్, ఇది కూడా థర్డ్ కోర్ పిల్లర్ ఆఫ్ విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనమాట. అంటే డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్. ఈ డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ అంటే డిజిటల్ లిటరసీ పెంచడం, డిజిటల్ రిసోర్సెస్. ఇప్పుడు మనకి డిజీ లాకర్ అని తీసుకొచ్చారు, అవునా? ఈ డిజీ లాకర్ అని తీసుకొస్తే మనం అక్కడ మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, డిజిటల్ రిసోర్సెస్ అన్ని డిజీ లాకర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ రిసోర్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇప్పుడు చూడండి, చాలా యాప్స్ అవ్వచ్చు, చాలా గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లోకి మారుస్తున్నారు. సో అది డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్లో భాగం అనమాట. ఫోర్త్ ఆప్షన్ చూడండి, డిజిటల్ కామర్స్ అండ్ ట్రేడ్ అనేది ఇందులో భాగం కాదు. డిజిటల్ వాణిజ్యం మరియు వ్యాపారం అనేది ఇందులో భాగం కాదు డిజిటల్ ఇండియాలో. అఫ్కోర్స్ ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా ఈ డిజిటల్ కామర్స్ అండ్ ట్రేడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర కూర్చొని మనం వీఆర్ ఏబుల్ టు ఆర్డర్ మెనీ థింగ్స్ కదా. సో అది డిజిటల్ కామర్స్ అండ్ ట్రేడ్. ఇప్పుడు డిజిటల్ ఇండియా కనుక బాగా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డిజిటల్ కామర్స్ అండ్ ట్రేడ్ అనేది పెరుగుతుంది, వస్తుంది. బట్ అది విజన్లో భాగం కాదనమాట. ఓకే, విజన్లో భాగం కాదు, డిజిటల్ ఇండియా మిషన్లో ప్రోగ్రామ్ విజన్లో భాగం కాదు. అయితే ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 1 జూలై 2015లో లాంచ్ చేశారు. 1 జూలై 2015లో ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్లో లాంచ్ చేశారు. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీకు ఇంకా వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుస్తుంది. ఆ డైరెక్షన్లో మనం చదువుకుంటే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళు చేసింది ఇదే, మీరు కూడా ఇదే చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇస్రో మిషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేశారు, దాని పర్పస్ ఏంటి, ఎప్పుడు ఏ మిషన్ లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంటి, ఏ శాటిలైట్ లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంటి, ఎప్పుడు, షార్ప్ టైమింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. లెఫ్ట్ సైడ్ ఏమో ఇస్రో పిఎస్ఎల్వి C58 లాంచ్ అని అన్నారు. పిఎస్ఎల్వి C58 లాంచ్ అని అడిగారు. దాన్ని దేంతో మ్యాచప్ చేయాలి. సో మనకి సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ 1 జనవరి 2024 at 9:10 hours IST Indian Standard Time, placing XPOSat satellite into eastward low inclination orbit. సో ఇక్కడ XPOSat అంటే ఏంటంటే ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ అని అంటారు. సో ఇది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ డిజైన్ టు మెజర్ కాస్మిక్ ఎక్స్రే ఎమిషన్స్ అనమాట. అంటే కాస్మిక్ ఎక్స్రే ఎమిషన్స్ని దాన్ని మెజర్ చేయడం కోసం ఈ ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా అండి? సో ఏ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఈ ఎక్స్పోసాట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్మిక్ రేస్ని మెజర్ చేయడానికి, కాస్మిక్ రే ఎమిషన్స్ని మెజర్ చేయడానికి దీన్ని లాంచ్ చేస్తారు. ఇది ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ అనమాట టు మెజర్ కాస్మిక్ ఎక్స్రే ఎమిషన్స్. ఓకే,
సో ఫస్ట్ వన్ తీసుకెళ్ళి మనం ఆప్షన్ బితో మ్యాచప్ చేయాలి. నెక్స్ట్ జిఎస్ఎల్వి F14 ఇన్సాట్ 3DS మిషన్. సో ఇన్సాట్ జనరల్గా ఇన్సాట్ మిషన్స్లో 3D అవ్వచ్చు, ఇంతకుముందు 3DR శాటిలైట్స్ ఇవి లాంచ్ చేశారు. ఇవి ఏంటంటే మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్ కోసం. మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్ అంటే ఎర్త్ని మానిటర్ చేయడం, ఓషన్ సర్ఫేస్ని అబ్జర్వ్ చేయడం, అట్మాస్ఫరిక్ ప్రొఫైలింగ్ చేయడం. ఓకే, సో అట్మాస్ఫరిక్ ప్రొఫైలింగ్ అది మాత్రమే కాకుండా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి ఈ శాటిలైట్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్సాట్ దాని కంటిన్యూషన్ నెక్స్ట్ శాటిలైటే ఇది ఇన్సాట్ 3DS మిషన్ లాంచ్ అనమాట. సో ఇన్సాట్ 3DS మిషన్ లాంచ్ ఎప్పుడు జరిగింది? ఇది మనకి 17th February 2024 IST 5:30కి ఈవినింగ్ 5:30కి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఫ్రమ్ శ్రీహరికోట అనమాట. ఓకే, సో ఇన్సాట్ 3DS పర్పస్ ఏంటి అని అంటే మానిటరింగ్ ఎర్త్ అంటే ఇండియాస్ క్లైమేటిక్ సర్వీసెస్ వెదర్ ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం కోసం దీన్ని లాంచ్ చేశారనమాట. అర్థమైందా అండి? సో ఈ మిషన్ దిస్ ఈజ్ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి చూడండి, SSLV D3 మిషన్ లాంచ్. SSLV D3 మిషన్ లాంచ్ ఇది ఎప్పుడు చేశారు అని అంటే లాంచ్ ఆన్ 16th August 2020. అయితే ఈ SSLV అంటే ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు. సో SSLV D3 మిషన్ దీని మెయిన్ పర్పస్ ఏంటంటే EOS 08 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా బెటర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయడం, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్కి, ఓషన్ సర్ఫేస్ విండ్ అసెస్మెంట్కి దీని పర్పస్ అనమాట. అర్థమైందా అండి? సో ఇలాగా మనకి ఇస్రో మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇస్రో కండక్ట్ చేసేవి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా అవి ఎప్పుడు లాంచ్ చేశారు మీరు ఒకళ్ళ నోట్స్ తయారు చేసుకుంటే మాత్రం ఏ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంటి, దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ సేమ్ ఇస్రో మిషన్స్ అది ఎప్పుడు లాంచ్ చేశారు. మిమ్మల్ని బాగా కష్టపెట్టాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, బాగా కష్టపెట్టాలి ఎగ్జామినర్. మీరు ఎంతవరకు చదివారు ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కష్టమైన క్వశ్చన్. ఎందుకు అని అంటున్నానంటే రీజన్ చెప్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఏమో మిషన్స్ ఇచ్చారు, రైట్ సైడ్ ఏమో ఏ డేటు ఇచ్చారు, పర్టికులర్ ఇయర్, డే అండ్ మంత్ కూడా ఇచ్చారు. ఓకే, సో అంత ఈజీ కాదు ఆ డేట్స్ గుర్తుపెట్టుకోవడం అనేది. ఒక మిషన్ లాంచ్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, డిజిటల్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశారు, సో 2000 అని చెప్పేసి సో పర్టికులర్ ఇయర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మిషన్స్ లాంచ్ అవుతూనే ఉంటాయి, ఏదో ఒకటి ఇస్రో లాంచ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ ఇయర్ గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు. సో మనం గుర్తుపెట్టుకోవాలి అని ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ టెక్ పార్ట్, సైన్స్ పార్ట్, టెక్నాలజీ పార్ట్ని మిమ్మల్ని టెస్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. బట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ మనం కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి గ్రూప్ 2లో, కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. ఓకే, సో ఇక్కడ చూడండి, GSLV F12 NVS-01 మిషన్. సో ఈ NVS-01 మిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ నావిగేషన్ శాటిలైట్ అనమాట. నావిగేషన్ శాటిలైట్. సో మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ శాటిలైట్ సిరీస్ ఉన్నాయి. అంటే మనం సొంత GPS సిస్టమ్ అనమాట. భారతదేశం యొక్క సొంత GPS సిస్టమ్ని నావిక్ అని అంటాం. సో ఈ నావిక్ సొంత GPS సిస్టమ్ని డెవలప్ చేసుకునే క్రమంలో ఈ NVS-01 నావిగేషన్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నారు. చూడండి, సో సక్సెస్ఫుల్లీ అకంప్లిష్డ్ ఆన్ Monday 29 May 2023. సో ఎప్పుడు మనకి ఇది ఎగ్జామ్ జరిగిందేమో 2025లో. అడిగిన క్వశ్చన్స్ ఏంటి 2015
23లో వాటిని తీసుకొచ్చి మ్యాచప్ చేయమంటున్నాడు. సో కాబట్టి మనం ప్రీవియస్ ఇస్రో మిషన్స్ కూడా మనం తెలుసుకోవాలి, వాటి డేట్స్ ఎప్పుడు లాంచ్ చేశారనేది కూడా తెలుసుకోవాలని మీకు ఈ క్వశ్చన్ ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, పిఎస్ఎల్వి C-53 DSSAR శాటిలైట్. సో ఇది ఈ పిఎస్ఎల్వి C-56 ద్వారా మనం ఒక కమర్షియల్ లాంచ్ చేసాం అనమాట. అంటే సింగపూర్కి చెందిన DSSAR శాటిలైట్ని లాంచ్ చేసాం. ఓకే, సింగపూర్ గవర్నమెంట్కి చెందిన DSSAR శాటిలైట్ని లాంచ్ చేశారు. ఈ SAR అంటే ఏంటంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అనమాట. సో ఈ పేలోడ్ ద్వారా డే అండ్ నైట్ ఆల్ వెదర్ ఇమేజినరీ, అంటే సింగపూర్ కమర్షియల్ కస్టమర్స్, సింగపూర్ గవర్నమెంట్ ఉపయోగించుకోవడానికి 1 మీటర్ వరకు రిజల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ డే అండ్ నైట్ ఆల్ వెదర్ ఇమేజెస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది కమర్షియల్ లాంచ్. ఈ కమర్షియల్ లాంచెస్ ఎవరు హ్యాండిల్ చేస్తారు చెప్పండి? ఇస్రో కమర్షియల్ లాంచెస్ వచ్చేసరికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ లాంచ్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ ద్వారా ప్రపంచ దేశాల్లో డిఫరెంట్ కంట్రీస్ శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ డీల్ చేస్తుంది. అలా మనం బయట దేశాల యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేసి కూడా మనం డబ్బులు సంపాదిస్తున్నాం, మన ఇస్రో డబ్బులు సంపాదిస్తుంది. ఓకే, సో ఈ DSSAR శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే ఇది 30 జూలై 2023న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఇలా ఇవ్వడం జరిగింది. అదే మీకు స్టేట్మెంట్ రూపంలో ఈ క్వశ్చన్ ఇస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ లాంచ్ ప్యాడా, సెకండ్ లాంచ్ ప్యాడా, ఇలాగ అది కూడా మీకు కష్టం అనిపించింది. అర్థమైందండి? మ్యాథ్ ద ఫాలోయింగ్ కాబట్టి ఓకే, ఆ పర్టికులర్ ఇయర్ అండ్ మంత్ ఐడెంటిఫై చేస్తే మీరు ఆన్సర్ చేసేయచ్చు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, LVM-3 M4 వెహికల్ లాంచింగ్ చంద్రయాన్-3 మిషన్. సో చంద్రయాన్-3 మిషన్ అంటే మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. చంద్రయాన్-3, చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-4 ఇవి ఎప్పుడు లాంచ్ చేస్తారు, వీటి మిషన్ ఏంటి, వీటిలో ఉన్న పేలోడ్స్ ఏంటి, వాటి యొక్క సక్సెస్ ఎంతవరకు అచీవ్ చేసాము, ఏ మిషన్ ద్వారా ఏమి అచీవ్ చేసాము అనేది కూడా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ LVM-3 లాంచ్ వెహికల్, LVM-3 M4 ద్వారా మనం ఈ చంద్రయాన్-3 మిషన్ అయితే చేపట్టడం జరిగింది ఆన్ July 14, 2023 అనమాట. సో ఈ చంద్రయాన్-3 మిషన్ ద్వారా మనం మూన్ సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసాం. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే స్లోగా వెళ్ళి దిగడం అనమాట. స్లోగా వెళ్ళి దిగడం అంత ఈజీ కాదు. అక్కడున్న సిచ్యువేషన్స్కి రగ్గడ్ టెర్రైన్ ఉంటుంది, అంత ఈజీ కాదు సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది. సక్సెస్ఫుల్గా మనం సాఫ్ట్ ల్యాండ్ చేయగలిగాం అనమాట. ఇందులో విక్రమ్ ల్యాండర్ కూడా తీసుకెళ్ళాం. నెక్స్ట్ ప్రగ్యాన్ రోవర్ కూడా మనం తీసుకెళ్ళాం అనమాట. ఓకే, సో అక్కడే మూన్ మీద అక్కడక్కడే కెమికల్ అనాలిసిస్ చేయడం కోసం ఈ ప్రగ్యాన్ రోవర్ని కూడా మనం తీసుకెళ్ళాం. వెరీ సక్సెస్ఫుల్ మిషన్ అనమాట. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే July 14, 2023న ఇది లాంచ్ చేసాం, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్లీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1C, 2B, 3A అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ లేబుల్డ్ అసర్షన్ అండ్ రీజనింగ్. సో అసర్షన్ ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ స్కూల్స్ scheme is designed to bridge the digital divide among the students from various socio-economic and geographical backgrounds అన్నాడు. అంటే వివిధ సామాజిక, ఆర్థిక మరియు భౌగోళిక నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థుల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి పాఠశాల పథకంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రూపొందించబడింది. అవును, ఆ స్కీమ్ ఏంటనేది చెప్తున్నారు. స్కీమ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ స్కూల్స్ అనే స్కీమ్ అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ స్కూల్స్ అనే స్కీమ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2004లో లాంచ్ చేశారు. ఇది సెకండరీ స్టేజ్ స్టూడెంట్స్కి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్కిల్స్ని నేర్పించడం కోసం, ఈ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీటిని ఈ స్కీమ్ లాంచ్ చేశారనమాట. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో
కంప్యూటర్ ల్యాబ్స్ని సెటప్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రీజన్ కూడా చూడండి, రీజన్ కూడా కరెక్టే. అంటే రీజన్ ఆర్ కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ అనమాట. రెండు విడివిడి స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఎసర్షన్ని రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయట్లా, అది జస్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ద స్కీమ్ ప్రొవైడ్ సపోర్ట్ టు స్టేట్స్ అండ్ యూటీస్ టు ఎస్టాబ్లిష్ కంప్యూటర్ ల్యాబ్స్ ఆన్ సస్టైనబుల్ బేసిస్ అంటుంది. అర్థమైందా అండి? అంటే పైదాన్ని కింద ఆర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలా చేయట్లేదు కాబట్టే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే మళ్ళీ. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద రీజన్ ఆఫ్ ఏ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టాపిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద అడిగారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అసర్షన్: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ఇండియన్ ఎకానమీ, సొసైటీ, గవర్నెన్స్, ఐటీ అండ్ ఐటీ ఈజ్ ద కీ డ్రైవర్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ ఎకానమీ అని అన్నాడు. అది అసర్షన్ కరెక్టే కదా, అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, తెలుగులో కూడా చెప్తాను, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ భారతీయ ఆర్థిక వ్యవస్థ, సమాజం మరియు పాలనకు గణనీయంగా దోహదం చేస్తున్నాయి మరియు ఐటీ జ్ఞాన ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగం అని అంటున్నాడు. అవును, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇండియన్ ఎకానమీకి. మనం అంతా కూడా సర్వీస్ బేస్డ్ ఎకానమీ కదా మన ఇండియా. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్కి, ఇండియన్ సొసైటీ డెవలప్మెంట్కి, గవర్నెన్స్కి. ఐటీ అనేది చాలా కీ డ్రైవర్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ ఎకానమీ అని చెప్పేసి అసర్షన్ చెప్పాడు. అది కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అర్థమైందా అండి? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్ పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ స్ట్రెంగ్థన్ అండ్ ఎన్హాన్స్ ఇండియాస్ పొజిషన్ యాజ్ ఎ గ్లోబల్ ఐటీ పవర్ హౌస్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎకానమీ అండ్ ఇంప్రూవింగ్ డెవలప్మెంట్ ఇండిసెస్ అని అన్నాడు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. రైట్ పాలసీస్ ఉంటేనే కదా మన ఇండియన్ ఎకానమీ స్ట్రెంగ్థన్ అయ్యి మనం గ్లోబల్గా ఐటీ పవర్ హౌస్ అవుతాము. అది కూడా కరెక్టే. కానీ ఆర్ అనేది ఏని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఆర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లా. సో ఐటీ అనేది మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి, సొసైటీకి అది చాలా మేజర్ కంట్రిబ్యూషన్ చేస్తుందని అని చెప్తున్నాడు. రైట్ పాలసీస్ ఉంటే ఫ్యూచర్లో మనం ఇంకా బాగా స్ట్రెంగ్థన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు సెకండ్ రీజన్లో. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అండర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అని అంటున్నాడు. క్రింది ప్రకటనలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ క్రింది నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ పాత్రను ఏది సరిగ్గా వివరిస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ 1 చూడండి. ఎన్సిఎస్సి మేనేజెస్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ యొక్క పని ఏంటి? అక్కడున్న ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఏంటంటే ఈయన సీనియర్ అఫీషియల్ అనమాట. ఈ సీనియర్ అఫీషియల్ అండర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనమాట, సీనియర్ అఫీషియల్ ఆయన. అతను ఏం చేస్తాడంటే డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉండేలా చూస్తారనమాట. ఒక నోడల్ కోఆర్డినేటర్ లాగా ఆయన పనిచేస్తారు. డిఫరెంట్ మినిస్ట్రీస్కి, డిపార్ట్మెంట్స్కి, ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అవ్వచ్చు, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కోఆర్డినేట్ చేస్తారనమాట. ఈ ఆఫీస్ని 2014లో సెటప్ చేయడం జరిగింది. అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ని 2014లో సెటప్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఈ ఎన్సిఎస్సి అంట ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ప్రైవేట్ సెక్టార్కి మాత్రమే ఇది సైబర్ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తుంది అంటున్నాడు. అక్కడే పోయింది అది.
యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ సంస్థ. ఓన్లీ ప్రైవేట్ సెక్టార్కి ఎందుకు చూస్తుంది? సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎన్సిఎస్సి కోఆర్డినేట్స్ విత్ వేరియస్ ఏజెన్సీస్ అట్ ద నేషనల్ లెవెల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ మ్యాటర్స్. ఎస్, కరెక్టే కదా. ఎన్సిఎస్సి అనేది సైబర్ సెక్యూరిటీ విషయాల కోసం జాతీయ స్థాయిలో వివిధ ఏజెన్సీలతో ఎన్సిఎస్సి సమన్వయం అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఎన్సిఎస్సి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అట్ ద స్టేట్ లెవెల్ అంటున్నాడు. కాదు, ఇది నేషనల్ లెవెల్లో ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం పెట్టిందనమాట. నెక్స్ట్, ఎన్సిఎస్సి ఓవర్సీస్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ అంటున్నాడు. అది తప్పే. ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ మనం ఏర్పాటు చేసుకున్న సంస్థ ఎందుకు చూస్తుంది? అర్థమైందా? ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ డిజిగ్నేటెడ్ మినిస్ట్రీస్ ఏమైనా ఉంటే అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది పర్యవేక్షిస్తుంది అనమాట. అంతేగాని ఈ ఎన్సిఎస్సి చూసుకోదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు, కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERTIN అని అంటారు. సో ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ యొక్క మెయిన్ కీ ఫంక్షన్స్ ఏంటి అని అంటున్నాడు. సో ఇక్కడ తెలుగులో కూడా చూద్దాం. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక విధుల్లో ఒకటి ఏమిటి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, డెవలపింగ్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ ట్రీటీస్. కాదు, అంతర్జాతీయ సైబర్ భద్రతా ఒప్పందాలని అభివృద్ధి చేయడం అనేది దీని మెయిన్ రోల్ కాదు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ చూడండి, ఇష్యూయింగ్ అలర్ట్స్ అండ్ అడ్వైజరీస్ రిగార్డింగ్ ద లేటెస్ట్ సైబర్ థ్రెట్స్ అండ్ కౌంటర్ మెజర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే తాజా సైబర్ బెదిరింపులు ఎదుర్కొనే చర్యలకు సంబంధించి క్రమం తప్పకుండా హెచ్చరికలు, సలహాలను జారీ చేయడం అనేది దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట. అంటే సైబర్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, సైబర్ సెక్యూరిటీ అలర్ట్స్ని, ఇప్పుడు మన ఇండియాలో మన ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సైబర్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చింది, అది ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు అందరూ జాగ్రత్త పడండి అని ఇది ఎప్పటికప్పుడు అలర్ట్స్, అడ్వైజరీస్ రిలీజ్ చేస్తాను అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, మేనేజింగ్ సైబర్ సెక్యూరిటీ బడ్జెట్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీస్కి వీటికి ఏం సంబంధం లేదు కదా. ప్రొవైడింగ్ లీగల్ సపోర్ట్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, అది కూడా కాదు. సో ఇది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్స్ కేర్ఫుల్లీ, అజ్యూమింగ్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ కంక్లూషన్స్ లాజికల్లీ ఫాలో ఫ్రమ్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. అంటే స్టేట్మెంట్ చదివి తర్వాత కంక్లూజన్స్ అబ్జర్వ్ చేసి ఏ కంక్లూజన్స్ కరెక్ట్గా ఈ పైన స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. నేషనల్ క్వాంటమ్ మిషన్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ హైలీ సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ ఇన్ అటామిక్ సిస్టమ్స్, అటామిక్ క్లాక్స్ టు ఎన్హాన్స్ ప్రిసిషన్ ఇన్ టైమింగ్, కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్. కరెక్టే. అంటే జాతీయ క్వాంటమ్ మిషన్ అనేది టైమింగ్, కమ్యూనికేషన్ మరియు నావిగేషన్లో ఖచ్చితత్వాన్ని పెంచడానికి అణు వ్యవస్థలు మరియు గడియారాలలో అత్యంత సున్నితమైన మ్యాగ్నెటోమీటర్ల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది అన్నాడు. అది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇప్పుడు నేషనల్ క్వాంటమ్ మిషన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ని మన దేశంలో డెవలప్ చేయడం కోసం క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి క్వాంటమ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ R&Dని ఆ ఎకోసిస్టమ్ని బిల్డప్ చేయాలనేదే దీన్ని లాంచ్ చేశారనమాట. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 19th ఏప్రిల్ 2023 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే అప్రూవ్ చేయడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ అప్పుడే అప్రూవ్ చేశారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2023-24 నుంచి 2030-31 వరకు. దీనికి బడ్జెట్ అలొకేషన్స్ 6,003.65 కోట్ల రూపాయలు బడ్జెట్ దీనికి కేటాయించారనమాట ఈ క్వాంటమ్ మిషన్కి. సో అయితే ఈ క్వాంటమ్ మిషన్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండిజీనియస్ మన దేశంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని డెవలప్ చేయడం,
ఇండిజీనియస్ క్యాపబిలిటీస్ని పెంచడం. ఓకే, టెక్నాలజీ లెడ్ ఎకనామిక్ గ్రోత్ని మనం ప్రమోట్ చేయాలనేది దీని ఆబ్జెక్టివ్స్ అనమాట. అయితే ఈ ఈ మిషన్ వచ్చేసరికి 4 డొమైన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేయడం, అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం. ఓకే, ఈ 8-year పీరియడ్లో క్వాంటమ్ కంప్యూటర్స్ని బాగా డెవలప్ చేయడం అనేది దీని మెయిన్ ఫోకస్ అనమాట, క్వాంటమ్ కంప్యూటింగ్. నెక్స్ట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్స్, శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ వితిన్ మన దగ్గరగా మన చుట్టూరు 2000 కిలోమీటర్స్ వరకు ఈ లాంగ్ డిస్టెన్స్ ఇంటర్ సిటీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది పనిచేస్తుంది. అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ మీద ఫోకస్ చేస్తుంది, అంటే హై సెన్సిటివ్ మ్యాగ్నెటోమీటర్స్ని డెవలప్ చేస్తుంది. ప్రిసిషన్ అటామిక్ క్లాక్స్ని డెవలప్ చేస్తుంది. సో ఈ ప్రిసిషన్ అటామిక్ క్లాక్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ గురించి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నావిక్ శాటిలైట్స్ ఉన్నాయి, ఈ నావిక్ శాటిలైట్స్లో ఈ అటామిక్ క్లాక్సే ఉపయోగిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ డొమైన్స్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ని తయారు చేయడం, వీటి మీద ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, కంక్లూజన్స్ చూడండి. ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ యాక్యురసీ ఆఫ్ టైమింగ్, కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్. కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కంక్లూజన్ కరెక్టే. ఓకే, అంటే ఇక్కడ తెలుగులో కూడా చూద్దాం. జాతీయ క్వాంటమ్ మిషన్ అనేది సమయం, సమాచార వ్యవస్థ మరియు నావిగేషన్ విధానాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఈజ్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్. కాదు, ప్రైమరీలీ అని అన్నాడు, అది తప్పు. యాక్చువల్గా ఈ క్వాంటమ్ మిషన్లో భాగంగా మనం డెవలప్ చేసిన టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది స్పేస్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది, అందులో నో డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్నెటోమీటర్స్ డెవలప్ చేస్తే ఆ స్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అటామిక్ క్లాక్స్ని డెవలప్ చేస్తే మనం స్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ని మనం డెవలప్ చేసుకుంటే స్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. కానీ అక్కడ వర్డ్ ఏం వాడాడో చూడండి, ప్రైమరీలీ అంటే ప్రధానంగా అనే వర్డ్ ఉంది. ఈ ప్రధానంగా అనే వర్డ్ వల్ల ఇది డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. ఈ స్టేట్మెంట్ తప్పు, ఈ కంక్లూజన్ తప్పు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ చూడండి. ద మిషన్ ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ టూల్స్ ఫర్ మెజరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విత్ హై సెన్సిటివిటీ. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ హై సెన్సిటివిటీ డెవలప్ చేస్తేనే ఆ మ్యాగ్నెటోమీటర్స్ని కానీ మనం డివైజెస్ని డెవలప్ చేస్తేనే కదా మనం ఇంకా సెన్సిటివ్గా హైలీ సెన్సిటివ్ యాక్యురసీని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంక్లూజన్ 3 కరెక్ట్. సో సెకండ్ కంక్లూజన్ తప్పు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి, 3. ఓన్లీ కంక్లూజన్ 1 and 3 ఫాలోస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కేర్ఫుల్లీ అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలో ఫ్రమ్ ద స్టేట్మెంట్ అన్నాడు. అంటే ఇక్కడ పైన స్టేట్మెంట్ ఇచ్చాడు, కింద కంక్లూజన్స్ మళ్ళీ సేమ్ పైన ఇచ్చినట్టే కంక్లూజన్స్ ఇచ్చాడు. ఈ కంక్లూజన్స్ ఏం ఫాలో అవుతాయి ఓకే అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు క్రియేట్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ టు అడ్రస్ గ్రోయింగ్ కాంపిటేషనల్ నీడ్స్ ఆఫ్ అకాడమియా, రీసెర్చర్స్, ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఎస్, మన ఇక్కడ స్టేట్మెంట్లోనే ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి. కంక్లూజన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్టేట్మెంట్లో ఏమిచ్చాడు, కంప్యూటేషనల్ నీడ్స్ ఆఫ్ అకాడమియా, రీసెర్చర్స్, ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్ అనే వర్డ్ వాడాడు, ఎంఎస్ఎంఈస్ అనే వర్డ్ వాడాడు. ఓకే, స్టేట్మెంట్లోనే. సో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఇది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అనమాట. ఇది 2015లో దీన్ని లాంచ్ చేశారు. 2015లో లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ మన ఇండియాకున్న ఈ సూపర్ కంప్యూటింగ్ పవర్ని పెంచడం కోసం, దీంట్లో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం కోసం అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు సూపర్ కంప్యూటింగ్, ఇప్పుడు మన దగ్గర మొబైలే తీసుకోండి. మొబైల్ మనం ఏదన్నా ఒకటి ఒక ప్లేస్ నుంచి ఇంకొకళ్ళు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెట్టాం అనుకోండి, ఆరో ఒక డాక్యుమెంట్ పెట్టాం,
ఆ డాక్యుమెంట్ మనం అప్లోడ్ అవడానికే గంట సమయం పట్టింది అనుకోండి, మనం చేయగలుగుతామా? ఓకే. సో ఈ మన దగ్గర ఉన్న డివైస్ ఎలా ఉండాలి, కొంచెం బెటర్ స్పీడ్, ర్యామ్ ఎక్కువ ఉండేది ఉండాలి, స్టోరేజ్ ఎక్కువ ఉన్నది ఉండాలి, అవునా? సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం మన ఇండియన్ అకాడమిక్స్లో అడ్వాన్స్మెంట్స్ ఉండాలంటే, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ ఉండాలంటే మన దగ్గర కంప్యూటర్స్ కూడా మంచి సూపర్ కంప్యూటర్స్ ఉండాలి, ఫాస్ట్గా స్పీడ్గా పనిచేసే కంప్యూటర్స్ ఉండాలి. అప్పుడే అవి డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో బాగా ఉపయోగపడతాయి. అది మళ్ళీ ఆ రీసెర్చ్ ద్వారా మనం ప్రొడక్ట్ తయారు చేసుకోగలుగుతాం. అర్థమైందండి? సో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఉద్దేశం ఏంటంటే ఈ కాంపిటేషనల్ కెపాసిటీ, హై పర్ఫార్మింగ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ మిషన్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 2015లో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ స్టేట్మెంట్లో ఇక్కడ ఇచ్చింది ఏంటి? మన దేశంలో ఉన్న అకాడమీ అవ్వచ్చు, రీసెర్చర్స్ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు, స్టార్టప్స్కి కూడా ఉపయోగపడేలాగా దీన్ని తీసుకురావాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే కంక్లూజన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద కంపిటీషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ అకాడమియా అండ్ స్టార్టప్స్. ఆల్రెడీ ఇక్కడ స్టేట్మెంట్లో ఇచ్చాడు కదా, అదే కంక్లూజన్ ఇచ్చాడు. ఎస్, ఫస్ట్ కంక్లూజన్ కరెక్టే. ద మిషన్ ఈజ్ ఇంటెండెడ్ టు ఎన్హాన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ కాంపిటీషనల్ క్యాపబిలిటీస్. ఎస్, అడ్వాన్స్డ్ కాంపిటీషనల్ క్యాపబిలిటీస్ ద్వారా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని పెంచడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్, సో సెకండ్ కంక్లూజన్ కూడా కరెక్టే. థర్డ్ కంక్లూజన్ చూడండి. ద NSM నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఈజ్ solely focused on providing super computing resources to large enterprises అంటున్నాడు. ఇక్కడ లార్జ్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే అని అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, తెలుగులో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. NSM పెద్ద సంస్థలకు సూపర్ కంప్యూటింగ్ వనరులను అందించడంపై మాత్రమే దృష్టి సారిస్తుంది అంటున్నాడు. అది తప్పు. మాత్రమే అనే వర్డ్ ఇక్కడ తప్పు. ఇప్పుడు ఆ సూపర్ కంప్యూటింగ్ కనుక మనం డెవలప్ చేసుకుంటే, R&D కనుక బాగుంటే, కొత్త సూపర్ కంప్యూటర్స్ మనం డెవలప్ చేసుకుంటే అవి లార్జ్ ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ కంక్లూజన్లో ఏమంటున్నాడంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఉపయోగపడేలా తయారు చేస్తున్నాం అనేది అక్కడ తప్పు అనమాట. ఆల్రెడీ ఇక్కడ స్టేట్మెంట్ పైన ఇచ్చాడు. ఏంటి అది? MSMEస్కి, స్టార్టప్స్కి, రీసెర్చర్స్కి, అకాడమియాకి అందరికీ ఉపయోగపడేలాగా మనం హై పర్ఫార్మింగ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి అనేది దీని ఉద్దేశం అని ముందు చెప్పారు. కానీ కంక్లూజన్లో తప్పిచ్చారు. సో అక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టే కింద కంక్లూజన్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. అర్థమైందా అండి? అంటే దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలసీస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, మిషన్స్ ఇటువంటివి ఉంటే ఆ మిషన్స్ యొక్క విజన్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అవి ఇంపార్టెంట్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. ఆ మిషన్లో భాగంగా ఏం లాంచ్ చేశారు, బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎయిమ్ ఏంటి, విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇలాగ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. DRDO వాస్ ఫార్మ్డ్ త్రూ అమాల్గమేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్. సో ఏ ఎంటిటీస్ని అమాల్గమేట్ చేసి, అంటే కలిపేసేసి DRDOని ఏర్పాటు చేశారని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో DRDOని 3 ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ని కలిపేసి DRDOని ఏర్పాటు చేశారనమాట. అదేంటంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిఫెన్స్ సైన్స్ అండ్ ఆర్గనైజేషన్. ఈ 3 ఆర్గనైజేషన్స్ని కలిపి మనం DRDOని ఏర్పాటు చేసుకున్నాం 1958లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ October 2024 అంటున్నాడు. సో యాక్చువల్గా మనం DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ అని ఏర్పాటు చేసుకున్నాం.
సో ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ద్వారా మనం ఫ్యూచరిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలనేది దీని టార్గెట్ అనమాట. సో వీటిని మన నేషన్కి డెడికేట్ చేయడం జరిగింది. ఈ ఫైవ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వీటిని నేషన్కి డెడికేట్ చేయడం జరిగింది అనమాట. ఈ 5 ల్యాబొరేటరీస్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీద ఫోకస్ చేస్తుంది, డిఫరెంట్ డొమైన్స్ మీద ఫోకస్ చేస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వీటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించిన ల్యాబొరేటరీ బెంగళూరు, కర్ణాటకలో దీన్ని సెటప్ చేశారనమాట. సో ఇదేంటంటే మెషిన్ లెర్నింగ్స్, రోబోటిక్స్, ఏఐ ఆల్గరిథమ్స్ ఫర్ మిలిటరీ అప్లికేషన్స్ కోసం ఇది పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యంగ్ సైంటిస్ట్ డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ అనమాట, బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించిన ల్యాబొరేటరీ వచ్చేసరికి డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ వచ్చి ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ టీసీఎస్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి కాంజినిటివ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసేది. ఇది చెన్నై, తమిళనాడులో ఉంది. అంటే న్యూరల్ నెట్వర్క్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇది న్యూరల్ నెట్వర్క్స్ డెవలప్స్ కాంజినిటివ్ రేడియో, కాంజినిటివ్ రేడార్, స్మార్ట్ యాంటీనా సిస్టమ్స్ని, న్యూరల్ నెట్వర్క్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. ఇది చెన్నై, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ అసమెట్రిక్ టెక్నాలజీస్. అసమెట్రిక్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఈ ల్యాబొరేటరీ ఎక్కడుందంటే కల్కటా, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే మోడర్న్ వార్ఫేర్కి సంబంధించిన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ మెటీరియల్స్. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఓకే, అంటే స్మార్ట్ మెటీరియల్స్ ఫర్ స్ట్రక్చరల్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ మెటీరియల్స్ని డెవలప్ చేయడానికి ఈ ల్యాబొరేటరీ ఫోకస్ చేస్తుంది అనమాట. సో 5 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్. ఈ 5 మన నేషన్కి డెడికేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఏ ల్యాబొరేటరీ ఎక్కడ అనేది కూడా చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టెక్నాలజీ డెవలప్డ్ బై ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఆర్డిఓ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టెక్నాలజీ డెవలప్డ్ బై ద ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఆర్డిఓ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, పారాషూట్స్, బ్రేక్ పారాషూట్స్ అండ్ హెవీ డ్రాప్ సిస్టమ్స్ ఫర్ వేరియస్ ఏరో, నావీ అండ్ స్పేస్ ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ మన డిఆర్డిఓలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేసిన ఏ టెక్నాలజీ తయారు చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, అంటే డిఆర్డిఓలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దేని మీద ఫోకస్ చేస్తే ఏ టెక్నాలజీస్ని అవి డెవలప్ చేస్తున్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏం డెవలప్ చేశాయి, దానికి సంబంధించిన టెక్నాలజీస్ అవి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేసింది ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని తయారు చేసింది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఈ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందన్నమాట. ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్, ఫ్లైట్ సిమ్యులేటర్స్, మిషన్ ప్లానింగ్ సిస్టమ్స్, అటానమస్ ఏరియల్ ప్లాట్ఫామ్స్, ఎయిర్క్రాఫ్ట్ ఏవియోనిక్స్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని ఇవి డెవలప్ చేస్తుంది అనమాట. కొన్ని ఏంటంటే నిశాంత్ యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, రుస్తుమ్ 1, రుస్తుమ్ 2. ఓకే, అభయాస్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ హీట్, అభయాస్ హీట్ అనే దాన్ని కూడా ఇది తయారు చేస్తుంది అనమాట. వీటి గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లో నేను చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఏ సంస్థ ఏం తయారు చేస్తుంది, ఏ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మరి మిగతా 3 కూడా చూద్దాము. పారాషూట్స్, బ్రేక్ పారాషూట్స్ అండ్ హెవీ డ్రాప్ సిస్టమ్స్ ఫర్ వేరియస్ ఏరో, నావీ అండ్ స్పేస్ ప్రాజెక్ట్స్. సో ఇవి తయారు చేసే సంస్థ ఏంటి అని అంటే ఇది ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆగ్రాలో ఉంది. ఓకే, ఇవి ఏం చేస్తుందంటే ఈ ఏడిఆర్డిఈ అని అంటారు, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆగ్రా.
ఇది మన మిలిటరీ పారాషూట్స్, కార్గో డెలివరీ సిస్టమ్స్, రికవరీ సిస్టమ్స్, స్పేస్ రికవరీ పారాషూట్స్ వీటిని ఇది డెవలప్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? సో సంస్థలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్నాలజీ ఫర్ స్టెల్త్ స్ట్రక్చర్స్ విత్ లోడ్ బేరింగ్ క్యాపబిలిటీస్. సో టెక్నాలజీ ఫర్ స్ట్రెల్త్ స్ట్రక్చర్స్ విత్ లోడ్ బేరింగ్ క్యాపబిలిటీస్ వీటిని తయారు చేసే సంస్థ ఏంటంటే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాన్పూర్లో ఉంది. నెక్స్ట్ ఇండిజీనియస్ బ్రేక్ డిస్క్ ఫర్ మిరేజ్ 2000 అండ్ ఎయిర్లెహెచ్ అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని అంటారు. సో వీటికి బ్రేక్ సిస్టమ్స్ డెవలప్ చేసింది ఎవరు? బ్రేక్ సిస్టమ్ డెవలప్ చేసిన సంస్థ ఏంటంటే డిఫెన్స్ మెటరలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇంకో సంస్థ కూడా ఉంది, అది వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చూడండి ఎక్కడ దొరుకుతాయి సార్, మరి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? మనం ఇలాంటివి క్వశ్చన్స్ అసలు ఎలా ఆన్సర్ చేస్తాం సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీరు పిఐబి చదివితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. పిఐబిలో ఎక్కడో అక్కడ వీటి అచీవ్మెంట్స్లో ఏదో ఒక సందర్భంలో వీటిని మెన్షన్ చేస్తారు. మీరు అవన్నీ కూడా చదివితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. మనం ఏం చేస్తున్నాం అంటే పిఐబి బేస్డ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ పిఐబి నుంచే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఒక 25 క్వశ్చన్లు టెస్ట్ పెడుతున్నా ఎవ్రీడే ఫ్రీగా మీకు. సో అది యూటిలైజ్ చేసుకోండి. చక్కగా మన యాప్ లాగిన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ వస్తాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఫ్రీ టెస్ట్ అని కనిపిస్తుంది. ఆ ఫ్రీ టెస్ట్ మీద డే వైజ్ మీకు టెస్ట్ కనిపిస్తే ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు నేను చెప్తున్నాను కదా, పిఐబి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఆ టెస్ట్లో అటెంప్ట్ చేయండి. ఓకే, మీరు ఖచ్చితంగా మీరు బెటర్గా స్కోర్ చేస్తారు. మన మెంటార్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనం పిఐబి, హిందూ పేపర్, ఈనాడు పేపర్, నెక్స్ట్ డిఫరెంట్ మ్యాగజైన్స్ అండ్ న్యూ ఇండియా సమాచార్ వీటన్నిటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఓకే, అదర్ దాన్ సబ్జెక్ట్ టెస్టులతో పాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఫ్రీగా మాత్రం పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను, అది యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 31/3/2023? ఓకే, సో 31/3/2023 నాటికి భారతదేశంలో మొత్తం చమురు శుద్ధి కర్మాగారాల సంఖ్య ఎంత? చూడండి, వెరీ సిల్లీ క్వశ్చన్. ఒక రకంగా ఆలోచిస్తే, ఇంకో రకంగా ఆలోచిస్తే ఇట్ ఈస్ సీరియస్ క్వశ్చన్ కూడా. ఎందుకనంటే మనం క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఓకే, సో వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్? ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తారనని. ఓకే, సో 23 క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి మన దేశంలో. 23 క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దిగ్బాయ్ రిఫైనరీ ఇన్ అస్సాం ఈజ్ కమిషన్డ్ ఇన్ 1901. ఇట్ ఈస్ ఏషియాస్ ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. దిగ్బాయ్ రిఫైనరీ ఇన్ అస్సాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జామ్నగర్ రిఫైనరీ గుజరాత్లో, ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ అనమాట. ప్రపంచంలోని లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ జామ్నగర్. ఓకే, సో ఇలాంటివి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇనిషియేటివ్? గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇనిషియేటివ్ ప్రైమరీ గోల్ ఏంటంటున్నాడు. సో ఒకటి ఏంటంటే టు క్రియేట్ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ నుంచి మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నామో ఆ తయారు చేసింది మనం నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, తయారు చేసింది నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. సో అది మాత్రమే కాకుండా ఇవి డిఫరెంట్ స్టేట్స్లో కూడా అది అక్కడ స్టేట్స్ అవసరానికి ఉపయోగించుకొని అండ్ నేషనల్ గ్రిడ్కి కూడా దాన్ని కనెక్ట్ చేసుకోవడం చేస్తారనమాట. ఓకే, సో దీన్ని ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ని 3 phases దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకటి జీఈసీ ఫేజ్ 1 ఇంట్రా స్టేట్ అని అంటాము. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, సో ఈ స్టేట్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. జీఈసీ ఫేజ్ 2 ఇంట్రా స్టేట్ వచ్చేసరికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఓకే, కర్ణాటక, కేరళ,
రాజస్థాన్, తమిళనాడు ఇలాగా ఈ ఏరియాస్ మీద టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ లదాఖ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, లదాఖ్కి. అండ్ జీఈసీ ఫేజ్ 3 and 4 కూడా, 4th ఫేజ్ కూడా ఉంది. ఓకే, సో ఇలాగా మనం ఏంటంటే ఈ ఫేజుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనమాట. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం కుసుమ్ స్కీమ్? వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. అంటే స్కీమ్స్ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో పిఎం కుసుమ్ స్కీమ్ అంటే పిఎం కుసుమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అనమాట. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అనమాట. సో ఇది ఈ అబ్రివేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అది దాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎంపవర్స్ ద ఫార్మర్స్ టు జనరేట్ సోలార్ ఎనర్జీ అనమాట. అక్కడ వాళ్ళ బేరన్ ల్యాండ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ మీద సోలార్ ప్లాంట్లను కూడా సెటప్ చేసి, అవసరమైతే చిన్న చిన్న సోలార్ ప్లాంట్ సెటప్ చేసి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. ఇంకొక ఉద్దేశం ఏంటి అని అంటే అగ్రికల్చర్ పంప్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా వాళ్ళు గ్రిడ్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. గ్రిడ్ ఉన్న చోట గ్రిడ్ కనెక్ట్ చేసుకుంటారు. గ్రిడ్ లేని చోట ఏం చేసేవాళ్ళు, డీజిల్ వాడేవాళ్ళు. గ్రిడ్ లేని చోట అంటే ఎలక్ట్రిసిటీ లైన్ లేదనుకోండి, డీజిల్ తెచ్చుకునేవాళ్ళు. డీజిల్ తెచ్చుకొని డీజిల్ ద్వారా ఆ పంప్ని రన్ చేసేవాళ్ళు. సో టు అచీవ్ డీజలైజేషన్ ఆఫ్ ఫార్మ్ సెక్టార్ అనేది కూడా ఒక ఆప్షన్, ఒక ఆబ్జెక్టివ్ అనమాట. అంటే డీజిల్ అవసరం లేకుండా ఆ పంప్కి సోలార్ ప్యానల్ సెటప్ చేస్తారు. ఆ సోలార్ ప్యానల్ ఆన్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ సోలార్ ప్యానల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అదనమాట కాన్సెప్ట్. సో ఇది 3 కాంపోనెంట్స్ దీంట్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 3 కాంపోనెంట్స్ ఇందులో ఉన్నాయి. కాంపోనెంట్ ఏ ఏంటి అని అంటే డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫార్మర్స్ కానీ లేకపోతే కోఆపరేటివ్ సంస్థ కానీ పంచాయత్స్ కానీ ఖాళీగా ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ చిన్న పవర్ ప్లాంట్స్ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ వరకు కూడా బ్యారన్ ల్యాండ్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ సెటప్ చేసుకోవచ్చు. నెంబర్ 1. కాంపోనెంట్ బి వచ్చి ఇది స్టాండ్ అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంప్స్. అంటే ఏంటంటే ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ సెటప్ చేసుకోవడం. ఎక్కడైతే గ్రిడ్ లేదో అక్కడ సోలార్ పంప్స్ పెట్టుకోవడం. దీనివల్ల డీజిల్ అనేది డీజలైజేషన్ చేయొచ్చు. కాంపోనెంట్ సి వచ్చేసరికి సోలారైజేషన్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ పంప్స్. అంటే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ లైన్ సప్లై ఉంది ఆ పంప్ సెట్కి, అయినా కానీ దాన్ని సోలార్ సెటప్ పెడతారు. అక్కడ సోలార్ చిన్న ప్యానల్ పెడతారు, ఇంకా గ్రిడ్ కనెక్షన్ ఉండదు. ఒకవేళ గ్రిడ్ కనెక్షన్ నుంచి కూడా అవసరమైతే గ్రిడ్కే ఇది పవర్ సప్లై చేసేలా ఉంటుంది. అర్థమైందా అండి? సో ఇది పిఎం స్కీమ్. సో పిఎం కుసుమ్ స్కీమ్. సో ఇలాగ మన ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇది ఏ మినిస్ట్రీ కింద ఈ పిఎం కుసుమ్ స్కీమ్ అనేది పనిచేస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండ్ డిసైడ్ విచ్ ఆర్ ద గివెన్ కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలో ఫ్రమ్ ద స్టేట్మెంట్ అన్నాడు. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ నుంచి ఏం కంక్లూజన్స్ మనం అర్థం చేసుకోవచ్చు, ఏం కంక్లూజన్స్ డ్రా చేయొచ్చు, ఏ కంక్లూజన్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. సో స్టేట్మెంట్ చూద్దాం. డ్యూరింగ్ ద ఇయర్ 2023-24 పీక్ డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్డ్ బై 12.7% to 2,43,271 megawatts. Okay, 71 megawatts from 2,15,888 megawatts during the same period in the previous year. Meanwhile, the all India peak shortage
reduced to 1.4% కంపేర్డ్ టు 4% ఇన్ ద సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ నెంబర్స్ గురించి పక్కన పెట్టేసేయండి, అది మనకు అనవసరం. ఇక్కడ జస్ట్ ఈ పర్సంటేజ్ అంటే పీక్ డిమాండ్ ఏమో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఏమో 12.7%కి రీచ్ అయిందంట ఆ పర్టికులర్ ఇయర్ 2023-24. షార్టేజ్ ఏమో ఆల్ ఇండియా పీక్ షార్టేజ్ 1.4%కి షార్టేజ్ తగ్గించారంట కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ 4%. అర్థమైందా అండి? ఇంతకుముందు అదే పీరియడ్లో గతంలో 4% షార్టేజ్ ఉంటే ఇప్పుడు 1.4% తగ్గించారు. అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెంచారని అర్థం. డిమాండ్ ఏమో 12.7% ఉంది. ఆ 12.7%లో ఈ 1.4% మాత్రమే షార్టేజ్ ఉంది. ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంటే ఏం చేస్తారు? ఆ విలేజెస్లో ఎక్కడో ఆఫ్ చేసేస్తారు, ఒక 5 గంటలు 6 గంటలు పవర్ కట్ చేస్తారు. అప్పుడు ఆ షార్టేజ్ అనేది అక్కడ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ పెంచడం, ఆ షార్టేజ్ తగ్గించడం, అలా చేస్తారు. సో ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం అని అడుగుతున్నాడు. ద ఇంక్రీజ్ ఇన్ పీక్ డిమాండ్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ఆల్ ఇండియా పీక్ షార్టేజ్ అంటున్నాడు. అది తప్పు కదా. ఇప్పుడు డిమాండ్ పెరిగితే షార్టేజ్ ఎలాగా తగ్గిద్ది? తగ్గదు కదా. డిమాండ్ పెరిగినప్పుడు మనం వాడకం తగ్గించాలి, ప్లస్ ప్రొడక్షన్ పెంచాలి, అప్పుడు షార్టేజ్ అనేది తగ్గిద్ది. అంతేగాని డిమాండ్ పెరిగినప్పుడు పీక్ షార్టేజ్ ఎలా తగ్గిద్ది? తగ్గదు కదా. సో కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది తప్పు. సెకండ్ కంక్లూజన్ చూడండి. డిస్పైట్ ఇంక్రీజ్ ఇన్ పీక్ డిమాండ్ ద ఆల్ ఇండియా పీక్ షార్టేజ్ హ్యాస్ ఎఫెక్టివ్లీ రెడ్యూస్డ్ అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదా. అంటే గరిష్ట డిమాండ్ పెరిగినప్పటికీ ఆల్ ఇండియా గరిష్ట కొరత సమర్థవంతంగా తగ్గించబడింది. సో సెకండ్ కంక్లూజన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ సెకండ్ కంక్లూజన్ ఫాలోస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనం డిమాండ్ పెరిగినా మనం షార్టేజ్ అనేది తగ్గించగలిగాం. ఎలా తగ్గిస్తారు? ప్రొడక్షన్ పెంచడం వల్ల తగ్గిస్తారు, వాడకం తగ్గించడం వల్ల తగ్గిస్తారు. అర్థమైందా? నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ విత్ దర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2024. ఓకే, సో టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటి? విండ్ పవర్, సోలార్ పవర్, బయోమాస్, కోజనరేషన్, బయోమాస్ నుంచి. వీటి రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏంటి? దాని నుంచి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది ఆగస్టు 2024కి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి సార్ అంటే, మనం పిఐబి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ ఏదైనా మీటింగ్లో ఉన్నారనుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పుడు ఆయన చెప్తారు, ఆయన మినిస్ట్రీకి సంబంధించింది పోడుకోవాలి కదా, మేము ఈసారి ఇంత ఇన్స్టాల్ కెపాసిటీ అచీవ్ చేసాము, మేము టార్గెట్ పెట్టుకున్నాము, ఇంకా ఇన్స్టాల్ కెపాసిటీ ఇంత పెంచాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారు కదా. దాన్ని పిఐబిలో పెడతారు. ఆ పిఐబిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో వేస్తారు. సో పిఐబి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ గిఫ్ట్ అని చెప్పచ్చు. అదేంటంటే, పిఐబికి సంబంధించిన ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేయబోతున్నాను. స్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి, ఎన్విరాన్మెంట్కి సపరేట్గా పిఐబి టెస్ట్లు. మనం ఇంతకుముందు మెయిన్స్ ఎగ్జామ్కి ముందు పిఐబి ఇయర్ రౌండ్ పిఐబి టెస్ట్లు కండక్ట్ చేసాం. అంటే మొత్తం ఇయర్ రౌండ్ ఉన్న పిఐబి రిలీజ్ చేసింది కదా, అవి మినిస్ట్రీ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం, టెస్ట్ కండక్ట్ చేసాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు పిఐబికి సంబంధించి ఆ పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించి గత 3-4 సంవత్సరాలుగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను. అంటే ఇక్కడ మనం ఆ క్వశ్చన్స్ ద్వారా మీరు నేర్చుకుంటారనమాట. ఓకే, క్వశ్చన్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. మనం యాక్చువల్గా మన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో ఈ పిఐబి ఇవన్నీ కవర్ చేస్తాం. టెస్ట్ ద్వారా ఇంకా ఎక్కువ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ఇప్పుడు పైనుంచి మనం చాలా వరకు పిఐబి బేస్డ్ క్వశ్చన్స్ చూసాం. సో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు ముందుండడానికి అవకాశం ఉంటుంది. సో పాస్ట్ 3 to 4 ఇయర్స్ పిఐబి సంబంధించిన అన్నీ కూడా
ఆ సబ్జెక్ట్ వైజ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను నేను. అది మన మెంటర్షిప్ స్టూడెంట్స్కి అయితే నేను ఐఎమ్ గోయింగ్ టు గిఫ్ట్ దిస్, ఓకే అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ విత్ దర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఆగస్ట్ అని అంటున్నాడు. సో విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇట్ మ్యాచెస్ టు దట్ ఆఫ్ 47.19 గిగావాట్స్, 47.19 గిగావాట్స్. అండ్ సోలార్ పవర్ వచ్చేసరికి 89.43 గిగావాట్స్. అండ్ ఇక్కడ బయోమాస్ వచ్చేసరికి 10.35 గిగావాట్స్. ఇది సింపుల్ లాజిక్తో ఆలోచించి కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే మనం సోలార్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసాము, సోలార్ ఎక్కువ ఎనర్జీ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. బయోమాస్ అనేది తక్కువ ఉంది, బయోమాస్ ద్వారా తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈజీగా మీరు ఆన్సర్ చేసేయచ్చు. సోలార్ తర్వాత విండ్ ఎనర్జీ కెపాసిటీ కాబట్టి విండ్ మీరు అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ పైన ఇచ్చిన క్వశ్చన్ లాంటి క్వశ్చనే మళ్ళీ. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2024 డేటా మ్యాచ్ ద ఫాలోయింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ విత్ దర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ఇండియా. టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో పవర్, వేస్ట్ టు ఎనర్జీ, లార్జ్ హైడ్రో అని అన్నాడు. సో స్మాల్ హైడ్రో పవర్ ఎంత జనరేట్ చేస్తుంది అండ్ వేస్ట్ ఎనర్జీ ఎంత, లార్జ్ హైడ్రో ఎంత అని అన్నాడు. సో వెరీ ఈజీ. ఇందులో వేస్ట్ ఎనర్జీ అనేది మనం తక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. సో సెకండ్ చూడండి, సెకండ్ దేనికి మ్యాచప్ చేయొచ్చు తక్కువ అని అంటే 0.60 గిగావాట్స్కి మ్యాచప్ చేయొచ్చు. సో అంటే 2 తీసుకెళ్ళి మనం దేనికి మ్యాచప్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ తీసుకెళ్ళి బీకి మ్యాచప్ చేయొచ్చు. సో అది ఎక్కడ ఉంది, 2B. సో ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, సో 1 వచ్చి సికి మ్యాచప్ చేయాలి, ఎందుకంటే స్మాల్ హైడ్రో పవర్ కదా తక్కువ ఉంటుంది. లార్జ్ హైడ్రో పవర్స్ ద్వారా మనం ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్? వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్ దేని మీద ఫోకస్ చేస్తుంది? ఓకే, వ్యర్థాల నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే కార్యక్రమం దేనిపై దృష్టి పెడుతుంది అన్నాడు. సో ఇది కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకటి, జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫోజల్ ఫ్యూయల్సా? నో, రాంగ్. జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫోజల్ ఫ్యూయల్స్ కాదు. నెక్స్ట్ చూడండి, ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఫ్రమ్ అర్బన్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్ రెసిడ్యూస్. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఫ్రమ్ అర్బన్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్ రెసిడ్యూస్, అది కరెక్టే. ఓకే, అంటే మనం వేస్ట్ టు ఎనర్జీ ఇందులోనే క్వశ్చన్లోనే ఉంది, వేస్ట్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. పట్టణ పారిశ్రామిక వ్యవసాయ వ్యర్థాల అవశేషాల నుండి విద్యుత్తుని ఉత్పత్తి చేయడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఆఫ్ 1/4/2023 వాట్ వర్ ద ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ఇండియా? సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇరాన్ వార్ సందర్భంగా క్రూడ్ ఆయిల్ క్రైసిస్ అనేది ప్రపంచ దేశాలన్నీ ఫేస్ చేశాయి. అదేవిధంగా మన ఇండియా కూడా ఫేస్ చేసింది. సో అప్పుడు ఆ సందర్భంలో వీటి గురించి బాగా డిస్కషన్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, యాజ్ ఆఫ్ 1/4/2023 వాట్ వర్ ద ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ఇండియా అని అడిగాడు. సో ఇది వచ్చేసరికి 651.77 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ 2024 మనకున్న అవైలబుల్ డేటా ప్రకారం అయితే April 1, 2024 ప్రకారం అయితే మన ఇండియాలో 671 నుంచి 672 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సిట్యూ మెథడ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్? క్రింది వాటిలో జీవ వైవిధ్య పరిరక్షణ యొక్క ఇన్సిట్యూ పద్ధతికి ఉదాహరణ ఏంటి? ఇన్సిట్యూ అంటే ఏంటంటే ఎక్కడైతే ప్లాంట్ కానీ యానిమల్ కానీ ఉందో అక్కడే దాన్ని పరిరక్షించుకోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లో ఆ యానిమల్ కానీ ఆ మొక్కలు కానీ అక్కడ డెవలప్ అవుతున్నాయి అనుకోండి, అక్కడే వాటిని మనం ఆ ఏరియాని సంరక్షించుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూ ఉంది అనుకోండి, జూని ఏం చేస్తాం, ఎక్కడో ఒక యానిమల్ ఉంటే ఆ యానిమల్ తీసుకొచ్చి జూలో పెడతాం. అంటే ఒక చోట అది పుడితే ఇంకో చోట తీసుకొచ్చి పెడతాం అనమాట. అది ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటారు. ఇన్సిట్యూ అంటే ఏంటంటే అక్కడే ఎక్కడైతే అది పుట్టిందో అక్కడే వాటిని కన్జర్వ్ చేయడం.
సార్ మరి యానిమల్స్ జూలోనే పుట్టాయి కదా, అది కాదు, న్యాచురల్గా ఎక్కడైతే అవి డెవలప్ అయ్యాయో అక్కడే వాటిని ప్రొటెక్ట్ చేసుకునే దాన్ని మనం ఇన్స్టిట్యూట్ మెథడ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటారు. ఇక్కడ బయో రిజర్వ్స్ జీవావరణ సంరక్షణ కేంద్రాలని ఇన్స్టిట్యూట్ మెథడ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టార్గెట్స్ ఫర్ సెట్ అండర్ ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ బయోడైవర్సిటీ, ప్రమోట్ సస్టైనబిలిటీ అండ్ ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్ అని అంటున్నాడు. సో ఈ ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ ఇక్కడ తెలుగులో కూడా చూద్దాం. ప్రపంచంలోని జీవ వైవిధ్యం, సుస్థిరత, పర్యావరణ వ్యవస్థల సంరక్షణ కోసం ఐచి జీవ వైవిధ్య లక్ష్యాల క్రింది ఎన్ని లక్ష్యాలను నిర్దేశించారు అని అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి 20 టార్గెట్స్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ ప్రకారం టార్గెట్స్లో భాగంగా 20 గ్లోబల్ గోల్స్ సెట్ చేసుకున్నాం 2010లో అనమాట. సో ఇది యుఎన్ కన్వెన్షన్ ప్రకారం ఈ టార్గెట్స్ పెట్టుకున్నాం. యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇన్ నగోయా, జపాన్, ఈ కన్వెన్షన్ ప్రకారం ఈ 20 గ్లోబల్ గోల్స్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట. ఈ గ్లోబల్ గోల్స్ ద్వారా ఏంటంటే ఈ హ్యాబిటాట్ అంటే యాక్చువల్గా ఈ బయోడైవర్సిటీ హ్యాబిటాట్ లాస్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఈ టార్గెట్స్ అయితే పెట్టుకొని మనం బయోడైవర్సిటీని రక్షించుకోవాలని చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద 30-30 డీల్ ఆర్ 30-30 టార్గెట్ వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కున్మింగ్ మానిటరల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ డ్యూరింగ్ అని అన్నాడు. అంటే ఈ క్రింది సందర్భాలలో 30-30 ఒప్పందం, 30x30 ఒప్పందం లేదా 30x30 లక్ష్యం కున్మింగ్ మానిటరల్ ప్రపంచ జీవ వైవిధ్య చట్టంలో భాగంగా ఆమోదించబడింది. సో ఏ కాప్ కాన్ఫరెన్స్లో ఈ 30-30 డీల్ అనే దాన్ని ఆమోదించబడింది అని చెప్తున్నాడు. సో ఈ 30-30 టార్గెట్ ఏంటి అని అంటే చూడండి, 30-30 2 30s ఉన్నాయి. ఒకటేంటంటే 30% ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ని, అంటే మన భూమి మీద ఉన్న 30% ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. మొత్తం సంరక్షించుకోవాలి యాక్చువల్గా అయితే, కానీ కనీసం 30% అన్నా మనం సంరక్షించుకోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ పేరుతో మొత్తం మనం నాశనం చేసుకుంటున్నాం, పొల్యూషన్ అయిపోతుంది. సో అందుకని అట్లీస్ట్ 30% ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది 2030 కల్లా మనం ఈ 30%ని కన్జర్వ్ చేసుకునే టార్గెట్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి 30-30 డీల్ అనేది తీసుకొచ్చారు. ఇది కున్మింగ్ మానిటరల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్లో భాగంగా COP15లో భాగంగా COP15 ఆఫ్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. గుర్తుపెట్టుకోండి, క్లైమేట్కి సంబంధించిన కాప్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీకి సంబంధించిన కాప్స్ ఉన్నాయి, రెండు వేరు. ఓకే, COP15 ఆఫ్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో భాగంగా దీన్ని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో అయితే వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? త్రూ నేషనల్ పార్క్స్ని గుర్తించడం, వైల్డ్ లైఫ్ శాంచురీస్గా గుర్తించడం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏరియాస్ నేషనల్ పార్క్స్గా, వైల్డ్ లైఫ్ శాంచురీస్గా గుర్తిస్తూ వెళ్ళారనుకోండి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో మన భారతదేశం కూడా ఏం చేసిందంటే దగ్గరగా 22% ఆఫ్ ఇట్స్ టెరెస్ట్రియల్ ల్యాండ్ అండ్ 5% ఆఫ్ మెరైన్ కోస్టల్ ఏరియాస్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? అది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఈజ్ ఇన్కరెక్ట్ అంట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సైట్స్ అనే కన్వెన్షన్ గురించి తప్పు ఏదైతే తప్పుగా ఉందో దాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. సరికానిది గుర్తించండి అని చెప్తున్నాడు. ఓకే, ఈ సైట్స్ అంటే ఏంటి? ఇది కూడా అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అని అంటారు. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అని అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది యాక్చువల్గా దీని డ్రాఫ్ట్ వచ్చేసరికి 1963లో తయారు చేశారు. ఇది ఫోర్స్లోకి వచ్చింది మాత్రం ఈ కన్వెన్షన్ 1975లో ఫోర్స్లోకి వచ్చింది. సో కాబట్టి ఇది 1975లో అమల్లోకి వచ్చింది అనేది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. భారతదేశం ఈ సమావేశంలో పక్షంగా ఉంది, అది కరెక్టే. మన ఇండియా కూడా ఈ కన్వెన్షన్లో జాయిన్ అయింది. దగ్గరగా ఇందులో 184 పార్టీస్ ఇందులో ఉన్నాయి అన్నమాట.
184 దేశాలు పార్టీస్ ఇందులో జాయిన్ అయితే భారతదేశం కూడా ఒక పార్టీగా జాయిన్ అయింది. మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది అని క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు జాయిన్ అయింది? 1976లో మన భారతదేశం జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, 1976లో మన భారతదేశం జాయిన్ అయింది. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే, థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఎన్ష్యూర్స్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పెసిమెన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ప్లాంట్స్ డు నాట్ థ్రెటన్ దేర్ సర్వైవల్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాక్చువల్గా ఈ వైల్డ్ యానిమల్స్ని ఒక దేశం నుంచి ఇంకో దేశం ట్రేడ్ చేసేటప్పుడు కానీ, యానిమల్స్ ప్లాంట్స్ ఇప్పుడు కొంతమంది ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలా ట్రేడ్ జరగకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఓకే, అది చూసుకుంటుంది. సో అయితే దీంట్లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళందరి మీద ఇది లీగల్లీ బైండింగ్ అనమాట. అంటే చట్టపరంగా ఈ పార్టీలందరూ ఈ సైట్స్కి కట్టుబడి ఉండాలి. సైట్స్లో మెంబర్గా ఉంటూ మేము ఈ కన్వెన్షన్ మేము పాటించడానికి లేదు. అర్థమైందా? ఆ దేశం ఏం చేయాలంటే సొంత చట్టాలు చేసుకోవాలి. ఓకే, ఆ దేశం సొంత చట్టాలు చేసుకోవాలి. మనం ఈ సైట్స్కి ముందే చట్టం చేసాం. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసాం 1972. అర్థమైందా అండి? 1972లో మనం ఇండియాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసుకున్నాం. సో అయితే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సైట్స్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్ ఆన్ పార్టీస్ అన్నాడు. అది తప్పు. సో ఈ సైట్స్లో 3 అపెండిసెస్ ఉంటాయి. అంటే వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఆ యానిమల్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏవి థ్రెటన్డ్ కేటగిరీస్ అంటే ఎక్స్టెంట్ అయిపోయే అవకాశం ఉంది, పోయినవి ఏంటి, అంతరించిపోయే జాతులు ఏంటి, అది అపెండిక్స్ 1లో పెట్టారనమాట. అంతరించిపోయినవి, అంతరించిపోయేవి, ముందు అంతరించిపోయేవి. ఓకే, సో అటువంటి వాటిని పూర్తిగా ప్రొహిబిట్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అవ్వచ్చు, స్నో లెపర్డ్, ఏసియాటిక్ లయన్, ఇవి అంతరించిపోయే జాతుల్లో ఉన్నాయి. సో వాటిని నాన్ కమర్షియల్ సర్కమ్స్టాన్సెస్లో, వాటిని కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వాటిని ట్రేడ్ చేయకూడదు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. అర్థమైందా? నెక్స్ట్ అపెండిక్స్ 2 వచ్చేసరికి లిస్ట్స్ స్పీసీస్ నాట్ స్ట్రిక్ట్లీ థ్రెటన్డ్ అనమాట. ఓకే, విత్ ఎక్స్టెన్షన్ యాక్ట్. ఓకే, అయితే ఈ ఇంకా థ్రెటన్ అయ్యే సిచ్యువేషన్లో లేవు, బట్ థ్రెటన్ అయ్యే అవకాశం ఉంది అని వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టార్ టోటాయిస్ ఎగ్జాంపుల్ అనమాట. సో వాటిని కూడా కంట్రోల్ చేస్తారు ట్రేడింగ్లో. నెక్స్ట్ అపెండిక్స్ 3 అనమాట, ఇంక్లూడ్స్ స్పీసీస్ ప్రొటెక్టెడ్ ఇన్ అట్లీస్ట్ 1 కంట్రీ. అవి సైట్స్ అపెండిక్స్ 3లో పెట్టడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ యానిమల్ ఏ లిస్ట్లో ఉంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. అది ఇంకా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడతో మనం ఒక 25 క్వశ్చన్స్ అయితే మనం చెప్పుకున్నాము, కంప్లీట్ చేసుకున్నాం ఈ పేపర్లో. మళ్ళీ నెక్స్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఇది చూడండి, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో, మన యూట్యూబ్ ఛానల్లో వీటన్నిటిని మనం అప్లోడ్ చేస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, గ్రూప్ 2కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేశాను. మీరు ఒకసారి బ్యాక్ వెళ్తే లిస్ట్ ఆఫ్ వీడియోస్, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను, ఇండియన్ ఎకానమీ 2 వీడియోస్ చేశాను. ఓకే, అదే ఇండియన్ జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా మోర్ సచ్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి మాత్రం ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ స్పెసిఫిక్గా పిఐబి టెస్ట్లు. ఎందుకు స్పెసిఫిక్గా పిఐబి టెస్ట్లు అంటే, క్వశ్చన్ పేపర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. పిఐబి బేస్డ్ క్వశ్చన్స్ మనకి చాలా పడుతున్నాయి స్పెసిఫిక్గా. అదర్ దాన్ మిగతా సబ్జెక్ట్స్ టెస్ట్లు కండక్ట్ చేస్తూనే పిఐబి టెస్ట్లు అదనంగా మీకు యాడ్ చేస్తాను. పిఐబి సెక్షన్ అదనంగా యాడ్ చేసి మరి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అర్థమైందా అండి? మనం పాస్ట్ పిఐబిస్ కూడా మనం కండక్ట్ చేసుకుందాం. చెప్పలేము ఏ పుట్లో ఏ పాము ఉందో, ఏ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తుందో తెలియదు. మనం క్వశ్చన్ పేపర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఎప్పుడుదో ఇచ్చారు. ఓకే, సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా అయితే ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. నేను చెప్తున్నాను కదా, మీరు సక్సెస్ అవుతానా లేదా అనే డైలమా తీసేయండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి, కనీసం 50 క్వశ్చన్లు సాల్వ్ చేయండి ప్రతిరోజు. ఆటోమేటిక్గా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ రాయండి, ఏది పడితే అది కాదు. ఇప్పుడు మనకు మార్కెట్లో బుక్ దొరికింది,
అందులో 50 క్వశ్చన్లు నేను సాల్వ్ చేస్తాను అనుకుంటే కాదు. స్టాండర్డ్ క్వశ్చన్స్, మిమ్మల్ని ఆలోచింపజేసే క్వశ్చన్స్ అయి ఉండాలి. స్టాండర్డ్ అంటే ఏంటి అంటే థాట్ఫుల్ క్వశ్చన్స్. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము, యూటిలైజ్ చేసుకోండి. అన్లిమిటెడ్ టెస్ట్లు అయితే నేను ఇస్తాను. ఆల్రెడీ మనకు కొన్ని ఫస్ట్ 5 బ్యాచెస్కి మనం వీఆర్ అబౌట్ టు స్టార్ట్ సెకండ్ రివిజన్. ఫస్ట్ బ్యాచ్కి అయితే ఇది సెకండ్ రివిజన్లో ఉన్నాం ఆల్రెడీ, అండ్ ఫస్ట్ 5 బ్యాచెస్కి సెకండ్ రివిజన్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం వెరీ షార్ట్లీ. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.